3 पर आ रही है। దయచేసి వినండి, రైలు నెంబర్ 110023 సికింద్రాబాద్ నుండి తిరుపతి వెళ్తున్న సింహపురి ఎక్స్ప్రెస్ మరికొద్ది సేపట్లో 4వ ప్లాట్ఫామ్ మీదకు వచ్చుటకు సిద్ధంగా ఉన్నది. మే ఐ హావ్ యువర్ అటెన్షన్ ప్లీజ్. ట్రైన్ నెంబర్ 110023 Simhapuri Express from Secunderabad to Tirupati will shortly arrive on platform number 4. ఇప్పుడు వస్తుందండి బాబు ఈ రైలు. నాన్న ట్రైన్ ఎక్కేసాను, రేపు పొద్దున్న కల్లా నెల్లూరులో ఉంటాను. ఏంట్రా బాయ్ ఊకే ఫోన్ చేసి నా టైం వేస్ట్ చేయకు, నాకు ఏ కార్డు వద్దు. హలో ఫ్రెండ్స్, నా పేరు మహి. ఈ రోజు మా హాస్టల్ కి సెలవులు ఇచ్చేసారు. నేను మమలాపురం వెళ్ళిపోతానండి బాబు, అది కూడా ఈ రైలులో. ఈ రైలు ప్రయాణం ఎలా ఉంటుందో ఏంటో. అయినా నీకు అంత తొందరెందుకో? అయినా ఈ రెండులు కట్టుకుని ఎలా పరిగెట్టారో ఏంటో. సర్లే కూకో. ఏమో లాయర్తో వచ్చినావు. ఏంటో పిల్లబ్బాయి, ఏం కావాలేంటి? 50,000 రూపాయలు డబ్బులు కావాలి, ఇస్తామేంటి? ఈజీగా ఇంటికి వస్తారు, టికెట్ చూపి. ఎందుకంత కావాలి? టికెట్ గా ఇదిగో తీసుకో. తేలంగ మామ, మోడర్న్ సూట్ హాయ్ చెప్పండి. అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈమె గారైతే యూట్యూబ్ లో భలే వీడియోలు తీసేస్తున్నాను, అందులో సబ్స్క్రైబ్ అని తీసుకోండి. మా ఫ్యాన్స్ రే అచ్చమ్మ రేలంగ మామలాగే ఉన్నాడు కదూ. సరే, ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు, ఏ ఊరు నుంచి వస్తున్నారో తెలుసుకుందాం. ఏ ఊరండి మీది? నా పేరు భూషణ్, మాది గోదావరి అండి. మాది అమలాపురం, మీది గోదావరేనా? మాది రాజమండ్రి అండి బాబు. ఇది ఇస్తే నాది ఇస్తే. ఇంతకీ మీ ఊరేంటి? నా పేరు రతిక, మాది సీమ. ఓ కోనసీమ, మాది గోదావరే. లేదు, సీమ అంటే రాయలసీమ. గో పోరి, ఆ బాంబులు గట్ట ఏమైనా తెచ్చావా ఏంటి? చోట్లేదు అబ్బి పెట్టడానికి. ఇంతకీ మీ ఊరేంటి? మా పేరు నాగరాజు, ఊరు తెలంగాణ కరీంనగర్. మరి ఆడ నుండి ఎందుకు వచ్చావో? ఈనాడు ఒక సాది ఉంటే చూసిపోదామని వచ్చిన. అమ్మా, ఇప్పుడే ట్రైన్ ఎక్కేసా. విజయవాడనా? అది ఎప్పుడో దాటిపోయింది అనుకుంటా. ఏంటి విజయవాడ దాటిస్తామా? అయ్యో, విజయవాడ బాగా టైం ఉందబ్బా. అమ్మయ్య, బ్రతికిపోయాను. ఓయ్ అబ్బాయి, మీది విజయవాడేనా? అవును, విజయవాడ దగ్గర ఉన్న కొండపల్లి. మీది శ్రీకాకుళం కదూ? అవునమ్మా, ఎదగనిపిస్తుంది. నాకు అంతే అన్నా తెలిసిపోతాయి. ఇంతకీ మీ ఊరేంటి? నా పేరు యష్ణ, మాది నెల్లూరు. నెల్లూరునా? అచ్చనే మరి. ఇంకా ఎందుకు వెళ్తున్నారు మీ ఊళ్ళకి? మా ఊరికి మేము పొలాలు ఉంటాయి కదండి, అవి చూసుకోవడానికి వెళ్తున్నాం. సమోసే వేడి వేడి సమోసే 10కి 2 20కి 5. సమోసే వేడి వేడి సమోసే 10కి 2 20కి 5. ఓ ఇటుగా, నాకు సమోసా కావాలి. నిన్న ఎక్కడో చూసినట్టుంది. అమ్మో కనిపెట్టేశారు. ఓయ్, నువ్వు బుల్లబ్బాయి కాదు? ఆయన ఏమేనండి? ఏంట్రా ఇది బుల్లబ్బాయి? అంటే ఈసీగా వచ్చే జీతం చాలట్లేదు, అందుకే ఇలా పార్ట్ టైం గా చేస్తున్నా. అయినా నీకు అవతారమే సరిగ్గా సరిపోయింది. ఉగ్గాని బజ్జీ ఉందా? లేదు. పునుగులు ఉన్నాయా? లేవు. మా రాజమండ్రి రోజు మిల్క్ ఉందా? అయినా రోజు మిల్క్ లేకుండా ఎలా ఉంటుంది అబ్బాయి? ఓ 2 రోజు మిల్క్ వేసుకో. మా నెల్లూరు స్టైల్ దోశ వంటే పట్రా, ఓ పట్టు పట్టేద్దాం. అవన్నీ ఏమీ లేవు గాని మీరందరూ మా చిత్తూరుకి వచ్చేయండి. మీ పొట్ట పగిలేలా తినిపించి మీ ఇంటికి సాగనంపుతాను. కానీ మా చిత్తూరు వంటకాలు మీ అందరికంటే బాగుంటాయి. అబ్బో, మా గోదావరి వంటకాలు చెన్న చూపు చూడద్దు. ముఖ్యంగా తాపేశ్వరం కాజా, ఆత్రేయపురం పూతరేకులు, భీమవరం మిర్చి బజ్జీ అయితే మరొకటి ఫేమస్ అంతే. మెయిన్ గోల్స్ కి వస్తే రాజుగారి కోడి పలావు, చేపల వేపిడి, గోంగూర మటన్, పులస, అబ్బబ్బా పెద్ద లిస్టే ఉంది. ఈ దునియాలో ఎక్కడ దొరికిన హైదరాబాద్ బిర్యానీ మా వాళ్ళకి బాగా ఫేమస్. అదే కాకుండా దానికోసం జనాలు ఎగబడి కొనుక్కుంటారు తెలుసా. గంతే కాకుండా పాలకాయలు, గరిజలు, సకినాలు, ఉప్పుడు పిండి, ఓరి నాయన సొల్లు కారిపోతుంది నోటి నుండి. మా శ్రీకాకుళం పప్పుచారు ఉప్పుగద్దంటే ఏళ్ళు నాగెత్తరు అంతే. మా ఊళ్ళకి అసలు మర్చిపోరనుకోండి. మా నెల్లూరు బొమ్మడేలు పులుసు, నెయ్యి కారం దోశ, గుత్తొంకాయ కొరి తింటే ఒక్కసారి తింటే విడిచిపెట్టారనుకో. మా రాయలసీమ నాటుకోడి పులుసు, పండుమిరపకాయ బజ్జీ, పచ్చి పులుసు మనం 2 రాష్ట్రాల్లో చాలా ఫేమస్. మా కృష్ణా జిల్లాలో అయితే బందర్ లడ్డు, పులిహోర, రవ్వ దోశ, ఉలవచారి ఎంత బాగుంటాయో. మా ఫుడ్డే కాదండి, మా సంస్కృతి సాంప్రదాయాలు అన్ని బాగుంటాయి. ఓయ్ అబ్బాయి, మా శ్రీకాకుళం అని చిన్న చూపు చూడద్దు. వాళ్ళు చూడడానికి అలా ఉంటారు కానీ అందరితో ఇట్టే కలిసిపోతారు. మా సీఎం అంటే సినిమాలో చూపించినట్టు కత్తులు బాంబులు కాదు.
పక్కడి అంత కరువులో ఉన్నా కూడబెట్టే కొనమ్మాలి. ముఖ్యంగా మా గోదావరి వాళ్ళు మర్యాదలకి పెట్టిన పేరండి. అవును, మేము మాటికి ముందు మాటికి వెనకాల ఎండి ఎండి అంటూనే ఉంటాం. ఇంటికి వచ్చిన అతిథికి అరిటాకు నిండా భోజనం పెట్టకుండా పంపియం. ఏమైనా మా రాయలసీమ యాసే గొప్ప. మాకు ఎలాంటి యాస లేదు, మేము స్వచ్ఛమైన తెలుగు భాషలోనే మాట్లాడుతాం. ఇదిగో మా తెలంగాణ యాస తోపంతే మాతో పెట్టుకోలేరు. అంతేకాకుండా ఈ సినిమాలో తెలంగాణ యాసకు పిచ్చ ఫాలోయింగ్ ఉంది తెలుసా? మా శ్రీకాకుళం యాస గొప్ప, మాతో పెట్టుకుంటే జంక్షన్ జామ్ అయిపోద్దంటే. మా గోదావరి అంటే గోదావరి అంటే ఆ పచ్చటి పొలాలు అబ్బబ్బా కన్నా మన తెలుగు భాష గొప్ప. అయినా నువ్వు ఉండమ్మా, ఎంతైనా మా గోదావరి యాస గొప్ప. మా యాసే గొప్ప. లేదు, మా యాసే గొప్ప. గొప్ప మా యాసే గొప్ప. మా యాసే గొప్ప. మా యాసే గొప్ప. మా యాసే గొప్ప. అయినా మీరు కూర్చోండి, పక్క కంపార్ట్మెంట్ లో పడుకోలేకపోతున్నారంట. అయినా ఏంటి రచ్చ? మీరు మాట్లాడే యాస ముఖ్యం కాదు, మాట్లాడే భాష ముఖ్యం. రేలంగ్ మాయకు కోపం వచ్చింది. రేలంగ్ మాయ చెప్పు, మా యాసే గొప్ప కదా, మా గోదావరి యాసే గొప్ప కదా. నువ్వు చెప్పు, మా తెలంగాణ యాస గొప్ప. ఏందిరా మీరు చెప్పేది? మీరు మాట్లాడే యాస ముఖ్యం కాదు, మాట్లాడే తెలుగు భాష గొప్ప. ఇందాక నుండి చెప్తున్నా, మనం మాట్లాడే యాస ముఖ్యం కాదు, మనం మాట్లాడే భాష ముఖ్యం. ఏ ఊరైనా ఏ ప్రాంతమైనా మనం మాట్లాడేది తెలుగు భాషే కదా. ఆ తెలుగు భాష లేకపోతే ఇన్ని యాసలు ఎక్కడి నుండి వచ్చాయి? మనం మాట్లాడే యాస ముఖ్యం కాదు, మనం మాట్లాడే భాష ముఖ్యం. అదే గొప్ప. అయినా మనం ఎందుకు ఇలా ఆలోచించలేకపోయా? అమ్మాయి, నువ్వు సరిగ్గా చెప్పావు. యాసలు గొడవ పడ్డాం కదా, ఇప్పుడు తెలుసుకున్నాం కదా తెలుగు భాష గొప్ప అని. ఒకసారి జై తెలుగు భాష అని అందాం. జై తెలుగు భాష.